సో డియర్ ఫ్రెండ్స్, జావా ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 15th ట్యుటోరియల్లో ఉన్నాం. సో ఈ 15th ట్యుటోరియల్లో నేను మీకు మెనీ మెథడ్స్ని యూజ్ చేయడం, అంటే ఎక్కువ మెథడ్స్ని యూజ్ చేయడం, అంటే అదర్ క్లాస్లో నుంచి, ఓకే, అవుటర్ క్లాస్ నుంచి ఎక్కువ మెథడ్స్ని యూజ్ చేయడం అండ్ వాటికి సంబంధించిన ఇన్స్టెన్సెస్ అనేవి ఎలా రాసుకుంటాం అనేది నేర్పిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ నేను చేసింది ఏం లేదు, మనకు మెయిన్ క్లాస్ని ఎలా రాసుకోవాలో ఆల్రెడీ తెలుసు. ఓకే, అండ్ ఇక్కడ మనకు స్కానర్ అనేది అవసరం అనమాట. సో స్కానర్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవడం మనకు తెలుసు, అండ్ స్కానర్కి సంబంధించినటువంటి ఈ యొక్క వేరియబుల్ని క్రియేట్ ఎలా చేసుకోవాలో కూడా మనకు తెలుసు. ఇక్కడ సింపుల్గా స్కానర్ వేరియబుల్ వచ్చేసి నేను ఓన్లీ ఇన్పుట్ అనేది పెట్టుకుంటాను. చూడండి, ఎందుకు ఎక్కువ రాసుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా చేయొచ్చు మీరు. ఓకే, ఏదైనా ఇక్కడ ఇవ్వచ్చు మనం. అండ్ ఇక్కడ వరకు మనకు ఆల్రెడీ తెలుసున్నది. సో ఇక్కడ వేరే క్లాస్లోకి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్కి సంబంధించిన మెథడ్స్ అనేవి మొత్తం రాసుకున్న తర్వాత అప్పుడు మనం మెయిన్ క్లాస్లో నుంచి దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఇంకా ఇప్పుడు కొంచెం కొత్త విషయాలను నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకే, రోజు కొత్త విషయాలను నేర్చుకుంటున్నాం మనం, అయినా కూడా ఇది వాటిలో నుంచి మరో కొత్త విషయం అనమాట. ఓకే, సో ప్రైవేట్ మనం ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం. ప్రైవేట్ అనేది ప్రైవేట్ స్ట్రింగ్ అంటే ఏంటండి, ఒక ప్రైవేట్ స్ట్రింగ్ వేరియబుల్ని మనం క్రియేట్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ మూవీ అనుకోండి, అంటే ఫేవరెట్ మూవీస్కి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ అనేది మనం రాయబోతున్నాం. సో ఇక్కడ ప్రైవేట్, ఇక్కడ ఇంట్ వేరియబుల్ అయితే మీకు తెలుసు, అది డెసిమల్స్ అంటే ఎలాంటి డెసిమల్ నంబర్స్ అనేవి లేకుండా ఉండేటువంటి నంబర్ అనమాట. ఓకే, అంటే పాయింట్ తర్వాత నంబర్ లేకుండా ఉండేది మనం ఇంట్కి వాడతాం. అండ్ డబుల్ అంటే పాయింట్ తర్వాత డెసిమల్స్ ఉండేటువంటి నంబర్, మనకు అది తెలుసు. సో ఇక్కడ స్ట్రింగ్ అంటే ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అండి? స్ట్రింగ్ అంటే టెక్స్ట్ అని. ఓకే, సో క్లియర్ అండి? సో అయితే ఇక్కడ కాంప్లికేటెడ్ విషయం ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, సో కొంచెం గొంతు బాగాలేనట్టుంది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రైవేట్ అనేది ఏంటంటే ఇది వేరే క్లాస్లో మనం యూజ్ చేయలేమన్నమాట. వేరే ఏ క్లాస్లోనూ ఈ యొక్క స్ట్రింగ్ని మనం యూజ్ చేయలేము, అంటే ఈ వేరియబుల్ని మనం ఎక్కడా యూజ్ చేయలేము. మరి ఎక్కడ యూజ్ చేయనప్పుడు ఎలా సార్ అంటే, ఇక్కడ ఈ క్లాస్లో ఉన్నటువంటి ప్రైవేట్ వేరియబుల్స్ని మనం ఈ క్లాస్లో ఉండేటువంటి మెథడ్స్తో మాత్రమే మనం వాటిని యూజ్ చేసుకోగలుగుతాం. ఓకే, క్లియర్ అండి? సో ఈ ఒక ప్రైవేట్ వేరియబుల్ని మనం యూజ్ చేయాలంటే మనకు ఆ ఏ క్లాస్లో అయితే ఆ ప్రైవేట్ వేరియబుల్ మనం క్రియేట్ చేసుకున్నామో ఆ వేరియబుల్ ఉన్నటువంటి క్లాస్లో ఉండేటువంటి మెథడ్స్ అనేవి ఈ ఈ వేరియబుల్ని యూజ్ చేసుకోగలుగుతాయి. ఓకే, సో ఒక ప్రైవేట్ స్ట్రింగ్ వేరియబుల్ని మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్, మనం ఒక మెథడ్ని క్రియేట్ చేస్తాం. ఇది మాత్రం పబ్లిక్. ఓకే, సో పబ్లిక్ వాయిడ్ మనం ఆల్రెడీ చూసాం అదర్ క్లాస్లో ఎలా క్రియేట్ చేస్తాం అనేది. సో పబ్లిక్ అంటే ఇది అందరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే వాయిడ్ అంటే ఏంటండి, ఇక్కడ ఈ మెథడ్ ఏదో చేయబోతుందని అర్థం అనమాట. సో ఇక్కడ చూడండి, నేనేమనుకుంటున్నాను, నేనేమని ఇస్తానంటే సెట్ మూవీ అని చెప్పేసి దీని యొక్క నేమ్ ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వేరియబుల్ని ఇక్కడ నుంచి నేను సెట్ చేస్తాను అనమాట. సో అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇలా తీసేసుకున్నాక ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక పారామీటర్ అనేది తీసుకుంటాను. ఓకే, పారామీటర్ అనేది మనం ఆల్రెడీ చూసాం, స్ట్రింగ్ పారామీటర్. సో ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నది స్ట్రింగే కాబట్టి, సో స్ట్రింగ్ వేరియబుల్ని నేను ఒక పారామీటర్గా తీసుకుంటున్నాను. సో దీని పేరు వచ్చేసి ఓన్లీ మూవీ నేమ్ అనుకోండి. ఓకే, సో మూవీ నేమ్. ఓకే, సో ఇక్కడ ఒక స్ట్రింగ్ వేరియబుల్ని నేను పారామీటర్గా తీసుకున్నాను ఈ మెథడ్లో. ఓకే, సో తీసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వేరియబుల్ని, ఓకే, ఎఫ్ మూవీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి మూవీ నేమ్
యొక్క వాల్యూని అసైన్ చేసేస్తున్నాను. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండేటువంటి మూవీ నేమ్కి సంబంధించిన వాల్యూ మనకు దీనికి అసైన్ అవుతుంది అనమాట. అంటే ఈ మూవీ అనేటువంటి ప్రైవేట్ వేరియబుల్లోకి అది వెళ్ళిపోతుంది. ఓకే, అర్థమైంది కదండి. సో నెక్స్ట్ ఇంతే, సింపుల్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ సెట్ మూవీ అనేటువంటి ఈ మెథడ్తో, మెథడ్ నేమ్ అండి ఇది. ఓకే, ఇది ఒక పబ్లిక్ వాయిడ్ మెథడ్. ఈ మెథడ్ నేమ్ వచ్చేసి సెట్ మూవీ. ఈ సెట్ మూవీ అనే మెథడ్ ఏం చేస్తుందంటే, ఇక్కడ తీసుకున్నటువంటి ప్రైవేట్ వేరియబుల్కి మనం దీంట్లో తీసుకున్నటువంటి ఒక స్ట్రింగ్ వేరియబుల్ మూవీ నేమ్ అనేటువంటి స్ట్రింగ్ వేరియబుల్తో ఈక్వల్ సైన్ ద్వారా వాల్యూని అసైన్ చేస్తుంది. అంతే, ఇంతవరకు చాలా సింపుల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరో కొత్త విషయం మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఓకే పబ్లిక్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ వాయిడ్కి బదులుగా స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ మెథడ్లో ఏంటంటే, ఇక్కడ స్ట్రింగ్ కానీ లేదా వేరియబుల్ టైప్ని మనం ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ పబ్లిక్ తర్వాత వాయిడ్ అనేది యూజ్ చేయకపోతే ఇది ఏదో వాల్యూని రిటర్న్ చేస్తుందని అర్థం అనమాట. ఓకే, సో ఇక్కడ రిటర్న్ కీవర్డ్ని కూడా మనం డెఫినెట్గా ఈ యొక్క మెథడ్ యొక్క బాడీలో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎనీవేస్ పబ్లిక్ స్ట్రింగ్ అన్న తర్వాత మెథడ్ యొక్క నేమ్ అనేది మనం ఎంటర్ చేయాలి కదా. సో గెట్ మూవీ అనేటువంటి మెథడ్ని తీసుకున్నాను. ఎంటీ ప్రాంథసిస్ తీసుకొని నేను ఇక్కడ కర్లీ బ్రేసెస్లో మనం ఈజీగా సింపుల్గా ఇక్కడ చూడండి, వాయిడ్ అనేది మనం యూజ్ చేయలేదు కదా. ఇక్కడ వాయిడ్ అనేది యూజ్ చేయకపోతే ఇది ఒక వాల్యూని మనకు రిటర్న్ చేస్తుందని అర్థం ఇక్కడ, సింపుల్గా చెప్పాలండి. ఓకే, సో ఇక్కడ ఎలాంటి వాల్యూని రిటర్న్ చేస్తుంది అంటే స్ట్రింగ్ టైప్, అంటే ఒక టెక్స్ట్ని మనకు రిటర్న్ చేస్తుంది. ఓకే, స్ట్రింగ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఏం చేస్తామంటే రిటర్న్ అనేది తీసుకోవాలి. రిటర్న్ అనేది రాసిన తర్వాత మనకు అంటే ఈ మెథడ్లో మనకు ఏ వాల్యూని రిటర్న్ చేస్తుందంటే ఎఫ్ మూవీ అనేటువంటి వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఒకసారి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా సింపుల్గా ఉంటుందండి, చూడండి. ఓకే, సో ఇక్కడ ఏం లేదండి, భయపడాల్సింది ఆలోచించాల్సింది ఏం లేదు. ఇక్కడ మనం ఒక ప్రైవేట్ స్ట్రింగ్ వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో ఈ ప్రైవేట్ స్ట్రింగ్ వేరియబుల్ ఏంటంటే వేరే క్లాస్లో యూజ్ చేయలేం, ఫస్ట్ పాయింట్. ఓకే, సో మరి ఎక్కడ యూజ్ చేస్తాం సార్ అంటే ఈ క్లాస్లోనే. ఓకే, సో ఈ వేరియబుల్ ఎక్కడైతే ఉందో ఇదే క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్లో మనం ఈ వేరియబుల్ని యూజ్ చేసుకునే అవకాశం మనకు ఉంది, ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ దీనికి వాల్యూ అసైన్ అనేది ఎలా చేస్తున్నామంటే, ఇక్కడ ఫస్ట్ మెథడ్లో మనం ఒక స్ట్రింగ్ పారామీటర్ అనేది తీసుకున్నాం. సో దాని త్రూ మనకు దీని యొక్క వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మాత్రం అలాగే ఉంది. వాల్యూ మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది, మూవీ నేమ్ అనేటువంటి ఈ యొక్క స్ట్రింగ్ వాల్యూ నుంచి దీనికి వాల్యూ అనేది అప్లై అవుతుంది. ఎలా అనేది మీకు ప్రోగ్రామ్ పూర్తి అయిన తర్వాత తెలుస్తుంది. సో ఎనీవేస్ ఇక్కడ వాల్యూ అనేది తీసుకుంది. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? సో ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇక్కడ ఉంది. మనకు మూవీ నేమ్ అనేటువంటి ఈ స్ట్రింగ్ పారామీటర్ నుంచి మనం ఒక వాల్యూని తీసుకొని దీంట్లో అసైన్ చేస్తున్నామని దీని అర్థం అనమాట. ఓకే, సో ఎఫ్ మూవీ ఈజ్ ఈక్వల్ టు మూవీ నేమ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా ఏమైంది, దీనికి ఒక వాల్యూ అనేది వచ్చేసింది. సో ఆ వాల్యూని ఈ మెథడ్లో మనం రిటర్న్ చేయమని చెప్తున్నాం. ఓకే, సో అదే అనమాట, అంతే, ఏం లేదు, సింపుల్. ఓకే, ఇక్కడ వాల్యూ వచ్చిన తర్వాత ఈ వాల్యూని రిటర్న్ చేయడానికి ఈ మెథడ్ని యూజ్ చేసుకున్నాం. ఓకే, సో రాసుకున్న తర్వాత ఇక్కడ ఫైనల్ రిజల్ట్ని నేను రాస్తున్నాను. ఓకే, సో ఫైనల్ రిజల్ట్ని యూజర్కి అందించేది పబ్లిక్ వాయిడ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే అది సంథింగ్ చేస్తుంది అనమాట, ఒక పని అనేది నిర్వహిస్తుంది. ఓకే, ఇక్కడ కేవలం ఏంటంటే దీని యొక్క వాల్యూని రిటర్న్ చేస్తుంది అంతే. ఇక్కడ ఇది చేస్తున్న పని ఏం లేదండి. ఓకే, ఇది ఏం చేస్తుందండి, ఓన్లీ స్ట్రింగ్ వాల్యూని, అంటే ఎఫ్ మూవీ యొక్క స్ట్రింగ్ వాల్యూని, అంటే టెక్స్ట్ని మనకు రిటర్న్ చేయడానికి ఈ మెథడ్ని యూజ్ చేస్తాం. దీన్ని ఇన్స్టెన్స్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి, పబ్లిక్ వాయిడ్ అని చెప్పేసి రాసుకున్నాక ఇక్కడ ఏం చేస్తాను అంటే మెథడ్ యొక్క నేమ్ ఏం చేస్తాను, ఎఫ్ రిజల్ట్ అనేది రాసుకుంటున్నాను. చూడండి, ఎఫ్ రిజల్ట్ అంటే ఏంటండి,
అంటే ఫైనల్ రిజల్ట్ అనుకోండి, జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఓకే, సో ఇక్కడ ఎంటీ ప్రాంథసిస్ అండ్ కర్లీ బ్రేసెస్, ఇది చాలా సింపుల్, మనం పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు. కానీ దీంట్లో కూడా ఒక కొత్త విషయాన్ని ఈరోజు నేను మీకు నేర్పించబోతున్నాను. సో బి అలర్ట్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్, ఇక్కడ ప్రింట్ లైన్ కి బదులు నేను ప్రింట్ ఎఫ్ అనేది వాడుతున్నాను. చూడండి, ప్రింట్ ఎఫ్ అనేది తీసుకోగానే ఇక్కడ ఆటోమేటిక్గా మనకు తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఆటోమేటిక్గా మీరు ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఈ విధంగా 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి వచ్చేస్తున్నాయి అనమాట. ఓకే, సో లేదా మీరు ఇది తీసేయచ్చు కూడా అవసరం అనుకుంటే. ఓకే, కానీ మీరు పర్ఫెక్ట్గా దీన్ని డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ప్రింట్ ఎఫ్ అని రాసిన తర్వాత మనం ఎంటీ ప్రాంథసిస్ తీసుకొని ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే మనం టెక్స్ట్ రాయాలనుకుంటున్నామో అది రాసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది అంటే ఇక్కడ యూజర్ నుంచి వాళ్ళ యొక్క ఫేవరెట్ మూవీ నేమ్ ఏదైతే ఉందో అది మనం అసైన్ చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి అంటే దీని నుంచి తీసుకొని అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వేరియబుల్లోకి ఇక్కడ రాసుకున్న మెథడ్లో మనం అసైన్ చేసేసి సో ఈ ఎఫ్ మూవీ అనేటువంటిది ఇక్కడ తీసేసుకుంటున్నాం. సో ఇది మనకు రిటర్న్ చేస్తున్నటువంటి మెథడ్. ఓకే, సో ఈ మెథడ్ ని యూజ్ చేసి మనం ఇక్కడ ఫైనల్ రిజల్ట్ ని వారికి అందించబోతున్నాం అనమాట. ఓకే, సో ఎలా రాస్తామంటే యువర్ ఫేవరెట్ మూవీ ఈజ్ అని చెప్పేసి స్పేస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఒక కొత్త విషయం ఏంటంటే %s అనేది రాసేసిన తర్వాత ఇక్కడ కామా పెట్టేయండి, ఇక్కడ డబుల్ కోట్స్ అవతల. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఈ పర్సంటేజ్ అంటే ఏంటంటే మనం నెక్స్ట్ ఇక్కడ రాయబోయేటువంటి ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ రీప్లేస్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఆర్గ్యుమెంట్ని అంటే లేదా ఒక మెథడ్ని మనం యూజ్ చేస్తాం. సో ఆ మెథడ్ ఏంటి అంటే ఇది అనమాట. సో అందుకోసం మనం ఇక్కడ ఇన్స్టెన్స్ అనేది తీసుకున్నాం. ఓకే, సో మీరు కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది, అంతే, ఏం లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సంథింగ్ మనం ఫైనల్ రిజల్ట్లో ఏం లేదండి, సంథింగ్ ప్రింట్ చేయబోతున్నాం. సో ఈ ప్రింటింగ్ మెథడ్లోనే కొంచెం తేడా ఉంది, అంతే, ఏం లేదు. ఓకే, సో ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ ఇక్కడ వరకు క్లియర్ అండి. సో %s అనేది ఎందుకు తీసుకున్నామంటే మనం ఇక్కడ సంథింగ్ ప్రింట్ చేయబోతున్నాం. ఓకే, జస్ట్ లైక్ ఎఫ్ మూవీ అని రాసినప్పుడు అంటే ప్లస్ పెట్టేసి మనం ఎఫ్ మూవీ అని రాస్తే ఎఫ్ మూవీ యొక్క ఆ రిజల్ట్ అనేది మనం రాసుకున్నాం కదా, అదే విధంగా ఏం చేస్తున్నామంటే ఇక్కడ కామా అనేది పెట్టేసి ఆ తర్వాత ఇక్కడ తీసుకున్నటువంటి గెట్ మూవీ మెథడ్ని విత్ ప్రాంథసిస్ మనం తీసుకున్నాం. సో దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే చూడండి, దీని వాల్యూ ఏంటి, సో ఇక్కడ గెట్ మూవీ అనే మెథడ్ మనకి ఏం చేస్తుంది అంటే ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఎఫ్ మూవీ అనేటువంటి వాల్యూని రిటర్న్ చేస్తుంది. అంటే ఎఫ్ మూవీ వాల్యూ వచ్చేసి ఇక్కడ రీప్లేస్ అవుతుందని దాని అర్థం. ఓకేనా, క్లియర్ అండి. సో ఇక్కడ గెట్ మూవీ అనే మెథడ్ ఏదైతే ఉందో ఏదైతే ఇస్తుందో అది ఇక్కడ % అనే ప్లేస్లో మనకు రీప్లేస్ అవుతుందని దాని అర్థం. సో ఈ గెట్ మూవీ అనే మెథడ్ మనకి ఇస్తున్నటువంటి రిటర్న్ వాల్యూ ఏంటి అంటే ఎఫ్ మూవీ. ఓకే, సో ఇది ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి అంశం. ఇక్కడ సెమీకోలన్ అనేది మర్చిపోకూడదు. ఓకే, సో మొత్తంగా మనం ఒక అవుటర్ క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ క్లాస్ నేమ్ వచ్చేసి ఆరెంజ్ అండి, ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నదే. ఓకే, సో ఇక్కడ కొత్తగా రాసుకున్నది ఏంటంటే ఒక ప్రైవేట్ స్ట్రింగ్ వేరియబుల్ని తీసుకున్నాం, ఎఫ్ మూవీ అని పెట్టుకున్నాం దాని యొక్క పేరు. సో ఆ ఎఫ్ మూవీ అనేది ఏంటంటే ఒక ప్రైవేట్ స్ట్రింగ్ వేరియబుల్. ఓకే, ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎఫ్ మూవీ. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. సో నెక్స్ట్ మనం జనరల్గా రాసుకునేటువంటి పబ్లిక్ వాయిడ్ అనేటువంటి ఒక మెథడ్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఆ మెథడ్ నేమ్ వచ్చేసి సెట్ మూవీ అని ఇచ్చాను. ఇక్కడ మీరు ఎక్స్ అని ఇచ్చినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదండి. ఓకే, ఓకే, ఎక్స్ అని ఇవ్వచ్చు, ఏ అని ఇవ్వచ్చు, మీ పేరు ఇవ్వచ్చు, ఏదైనా మీరు రాసుకోండి, మీ ఇష్టం. కానీ అదే విధంగా మీరు దాన్ని వాడాల్సి ఉంటుంది, అంతే. ఓకే, కండిషన్ అంతే. అండ్ ఇక్కడ పారామీటర్స్ని మనం యూజ్ చేయడం లాస్ట్ ట్యూటోరియల్లో మనం తెలుసుకున్నాం. సో అదే విధంగా ఇక్కడ స్ట్రింగ్ అనేటువంటి ఒక వేరియబుల్ని పారామీటర్గా యూజ్ చేస్తాం. సో
ఆ స్ట్రింగ్ నేమ్ వచ్చేసి ఓకే, స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి మూవీ నేమ్ అనేది తీసుకున్నాను. తీసుకొని ఈ ప్రైవేట్ వేరియబుల్ ఏదైతే ఉందో, ప్రైవేట్ స్ట్రింగ్ వేరియబుల్ ఏదైతే ఉందో దానికి మూవీ నేమ్ అనేటువంటి పారామీటర్ నుంచి నేను వాల్యూ అనేది అసైన్ చేశాను. ఓకే, సో ఆ తర్వాత ఏం చేశానంటే ఒక ఇన్స్టెన్స్ అనేది రాసుకున్నాను దీనికోసం. సో ఈ ఇన్స్టెన్స్లో ఏంటంటే మీకు ఈ యొక్క వాయిడ్ అనేది యూజ్ చేయం. వాయిడ్ అనేది యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే అది యాక్షన్ చేయదు, అంటే ఏదో సంథింగ్ వర్క్ అనేది చేయకుండా మీకు సంథింగ్ ఒక జస్ట్ ఒక వాల్యూని మాత్రం రిటర్న్ చేసేటువంటి సిస్టమ్ అనేది ఇక్కడ ఉంటుంది. పబ్లిక్ తర్వాత స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ వాల్యూని ఇస్తుంది, ఇంట్ అంటే ఇంట్ వాల్యూ అంటే నంబర్ ఇస్తుంది. ఓకే, సో స్ట్రింగ్ టైప్ కాబట్టి నేను స్ట్రింగ్ అని రాసుకొని ఆ తర్వాత గెట్ మూవీ అని ఎంటీ ప్రాంథసిస్ తర్వాత బాడీలో రిటర్న్ ఎఫ్ మూవీ అనేది తీసుకున్నాను. అంటే దీని యొక్క వాల్యూని మనకు తిరిగి ఇవ్వమని ఇక్కడ ఇన్స్టెన్స్లో మనం రాసుకున్నాం, సింపుల్గా చెప్పుకోవాలంటే అంతే. ఓకే, సో మెథడ్ నేమ్ వచ్చేసి గెట్ మూవీ. ఓకే, సో ఇక్కడ ఏం చేశానంటే ఫైనల్ రిజల్ట్ అంటే ఎఫ్ రిజల్ట్ అనేటువంటి ఒక నేమ్ తీసుకున్నాను. ఇక్కడ వాయిడ్ అనేది యూజ్ చేశాను ఎందుకంటే ఇది సంథింగ్ ఒక వర్క్ అనేది చేయబోతుంది. సో సిస్టమ్ డాట్ అవుట్ వరకు మనకు క్లియరే. సో ప్రింట్ లైన్కి బదులుగా ప్రింట్కి బదులుగా మనం ప్రింట్ ఎఫ్ అనేటువంటి ఒక కొత్త మెథడ్ని యూజ్ చేసాం. సో ప్రింట్ ఎఫ్ అనేది ఏం చేస్తుందంటే 2 ఆర్గ్యుమెంట్స్ని మనకు తీసుకుంటుంది. అది ఆ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి మీకు కామాతో డివైడ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ నేనేం చేశాను, డబుల్ కోట్స్లో ఒక మెసేజ్ అనేది రాసుకున్నాను. ఓకే, సో లాస్ట్లో ఏం చేశానంటే నేను %s అనేటువంటి ఒక కీవర్డ్ని ఎంటర్ చేశాను, %s. ఓకే, సో ఈ %s అనేది మనం ఎంటర్ చేసినప్పుడు ఇదేమవుతుందంటే నెక్స్ట్ మనం ఎంటర్ చేసేటువంటి ఆర్గ్యుమెంట్ యొక్క వాల్యూ. ఓకే, ఆర్గ్యుమెంట్ యొక్క వాల్యూ. సో ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఓకే, పారామీటర్ అంటారు, ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్ నుంచి వచ్చినటువంటి వాల్యూ అంటే ఈ సెకండ్ ఆర్గ్యుమెంట్గా మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ గెట్ మూవీ అనేటువంటి మెథడ్ని తీసుకున్నాం. ఇక్కడ గెట్ మూవీ మెథడ్ని కాల్ చేసినప్పుడు మనకి ఏం వాల్యూ వస్తుంది, ఎఫ్ మూవీ యొక్క వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో దానికి అర్థం ఏంటంటే ఈ ఎఫ్ మూవీలో ఉండేటువంటి వాల్యూనే ఇక్కడ %s అనేటువంటి ప్లేస్లో రీప్లేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ అనేది యూజర్ ఇన్సెట్ చేసినట్లయితే ఒకవేళ ఇన్పుట్ వాల్యూగా ఎంటర్ చేస్తే అప్పుడు అతనికి ఫైనల్ రిజల్ట్ ఏమని చూపిస్తుంది అంటే యువర్ ఫేవరెట్ మూవీ ఈజ్ అవతార్ అని చెప్పేసి చూపిస్తుంది. దట్స్ ఆల్. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్. సో ఇప్పుడు ఈ యొక్క క్లాస్ని మనం దీంట్లోకి తెచ్చుకొని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో నేర్పిస్తాను, చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, సో ఇక్కడ వరకు మనకు క్లియర్. ఇక్కడ స్కానర్ని నేను ఇంపోర్ట్ అనేది చేసుకున్నాను, ఇది మనకు తెలుసు. అలాగే స్కానర్కి సంబంధించినటువంటి వేరియబుల్ని నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను, ఇది కూడా మనకు తెలుసు. ఓకే, సో దీని గురించి నేను ఇప్పుడు మళ్ళీ మాట్లాడదలుచుకోలేదు. అండ్ ఇక్కడ మనకు తెలిసిన విషయమైనా నేను మళ్ళీ చేస్తున్నాను ఏంటంటే ఇక్కడ ఆరెంజ్ క్లాస్ నుంచి మనం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క క్లాస్ని అంటే ఇది ఒక అవుటర్ క్లాస్, ఈ క్లాస్ని మనం మన మెయిన్ మెథడ్లో లేదా మన మెయిన్ క్లాస్లో యూజ్ చేసుకోవడం కోసం ఒక ఆబ్జెక్ట్ లాగా దాన్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్గా మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. సింపుల్గా ఆరెంజ్ అని చెప్పేసి క్లాస్ నేమ్ ఇచ్చిన తర్వాత స్పేస్ ఇచ్చేసి ఆరెంజ్ ఆబ్జెక్ట్, ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు, ఇది కేవలం దాని యొక్క నేమ్ మాత్రమే, ఆబ్జెక్ట్ యొక్క నేమ్ మాత్రమే. ఓకే, నేను ఆరెంజ్ ఆబ్జెక్ట్ అని ఇచ్చుకుంటున్నాను, నా ఇష్టం అది. ఓకే, మీ ఇష్టం, మీరు ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు, కానీ అదే వాల్యూని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఎనీవేస్ ఇక్కడ చూడండి. సో న్యూ ఆరెంజ్ అనేది టైప్ చేయాలి మనం, తర్వాత ఎంటీ ప్రాంథసిస్ అండ్ సెమీకోలన్. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ యొక్క క్లాస్ని యూజ్ చేసుకునే పవర్ అనేది వచ్చింది, దేని ద్వారా, ఈ యొక్క ఆబ్జెక్ట్ ద్వారా. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క యూజర్కి ఒక చాయిస్ అనేది ఇవ్వాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక టెంపరరీ వేరియబుల్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. సో మనకి ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ కావాలి, స్ట్రింగ్ అనేది కావాలి, ఎందుకంటే మూవీ నేమ్స్ అన్ని టెక్స్ట్లో ఉంటాయి కదా. స్ట్రింగ్ వేరియబుల్ ఇక్కడ ఎక్స్ అనుకోవచ్చు మనం. ఓకే, ఎక్స్ అనుకోవచ్చు లేదా ఎక్స్ మూవీ అనుకుందాం, చాలా ఈజీగా అర్థమవుతుంది కదా. ఎక్స్ మూవీ అంటే సమ్ మూవీ ఏదో ఒకటి, ఎక్స్ మూవీ. ఓకే, ఈజ్ ఈక్వల్ టు
స్ట్రింగ్ ఎక్స్ మూవీ అనేటువంటి వేరియబుల్కి మనం ఏం చేస్తున్నామంటే యూజర్ చాయిస్ కదా, సో అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇన్పుట్ ఎక్కడ ఉందండి, సో ఇది ఓకే, స్కానర్ని యూజ్ చేస్తున్నామని దాని అర్థం. డాట్ నెక్స్ట్ లైన్, అవునా కదా, ఎందుకు నెక్స్ట్ లైన్ అంటే మనం ఇక్కడ స్ట్రింగ్ వాల్యూని తీసుకుంటున్నప్పుడు నెక్స్ట్ లైన్ అని, ఇంట్ అయితే నెక్స్ట్ ఇంట్ అని, డబుల్ అయితే నెక్స్ట్ డబుల్ అని మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ ఎక్స్ మూవీ అనేటువంటి ఒక టెంపరరీ వేరియబుల్ని క్రియేట్ చేసుకొని నేను యూజర్ యొక్క ఇన్పుట్ వాల్యూని తీసుకుంటున్నాను. ఓకే, సో దానికంటే ముందు మనం యూజర్కి ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి కదా, అంటే అతను ఏం ఎంటర్ చేయాలో మనం ఇక్కడ సింపుల్గా రాస్తే బాగుంటుంది. సిస్టమ్ డాట్ అవుట్ మనం ఇదివరకు చేసినటువంటిది. ఓకే, డాట్ ప్రింట్ లైన్. ఓకే, ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఫేవరెట్ మూవీ. ఓకే, ఫేవరెట్ మూవీ నేమ్ లేదా ఓకే ప్లీజ్ ఎంటర్ నేమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ మూవీ హియర్, ఏదైనా రాయొచ్చు, జస్ట్ ఫర్ ఎగ్జాంపులే కాబట్టి పెద్దగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏం లేదు. మీరు ఒకవేళ మీరు ప్రోగ్రామ్ అనేది ష్యూర్గా చేస్తున్నప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను సంథింగ్ రాశాను. ఓకే, ప్లీజ్ ఎంటర్ నేమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ మూవీ అని చెప్పేసి. ఓకే, ప్లీజ్ ఎంటర్ ద నేమ్ ఆఫ్ అని చెప్పేసి కూడా మనం అనొచ్చు. ప్లీజ్ ఎంటర్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ మూవీ హియర్ అని చెప్పేసి అన్నాం. ఓకే, లేదా ఇక్కడ హియర్ అనేది మనం వాడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇదంతా వద్దు మనకి ఇక్కడ. ఎనీవేస్ ఇక్కడ మనం యూజర్కి ఒక ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసాం. అంటే ఇక్కడ అవుట్పుట్లో ప్లీజ్ ఎంటర్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ మూవీ అంటే మీ యొక్క ఫేవరెట్ మూవీ నేమ్ అనేది ఎంటర్ చేయమని మనం అడుగుతున్నాం. ఓకే, సో ఆ తర్వాత అతను ఎంటర్ చేసేటువంటి వాల్యూని మనం ఇక్కడ అసైన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మనం మళ్ళీ నెక్స్ట్ ఈ క్లాస్లోని మెథడ్స్ని యూజ్ చేయాలి కదా. సో ఇక్కడ ఎలా యూజ్ చేస్తామంటే ఫస్ట్ ఈ మెథడ్ని మనం కాలప్ చేయాలి. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలండి, ఆరెంజ్ ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ డాట్. ఓకే, ఆరెంజ్ ఆబ్జెక్ట్ అనేది ఏంటండి, ఈ యొక్క క్లాస్. ఓకే, క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. సో మెథడ్ని మనం ఏ మెథడ్ని అయితే కాల్ చేయాలనుకుంటున్నామో ఆ మెథడ్ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలి కదా. డాట్ తర్వాత సెట్ మూవీ. ఓకే, సెట్ మూవీ అనేటువంటి మెథడ్ని మనం కాలప్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ పారామీటర్స్ ప్రాంథసిస్ అనేవి తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఇక్కడ పారామీటర్ని యూజ్ చేసినప్పుడు మనం ఒక పారామీటర్ అనేది అక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మూవీ నేమ్కి బదులుగా నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్నటువంటి మనం టెంపరీగా తీసుకున్నటువంటి ఎక్స్ మూవీ అనేటువంటి వేరియబుల్ని ఇక్కడ నేను తీసుకుంటాను. ఓకే, సో చూడండి బాగా గమనించాలి, ఆబ్జెక్ట్ అండ్ మెథడ్ని కాల్ చేసే పద్ధతి ఏంటంటే ఈ క్లాస్ని మనం ఆబ్జెక్ట్ లాగా తీసుకున్నాం. ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ని కాల్ చేయడానికి మనం ఏం చేస్తాం, మెథడ్ని యూజ్ చేయడానికి డాట్ మెథడ్ నేమ్ అనేది తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఒక పారామీటర్ అనేది మనం తీసుకున్నాం, స్ట్రింగ్ పారామీటర్. ఓకే, మూవీ నేమ్ అనేటువంటి ఒక పారామీటర్. ఇక్కడ మనం ఎక్స్ మూవీ అనేది తీసుకున్నాం. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ మూవీలో స్టోర్ అయినటువంటి ఆ వాల్యూ ఏదైతే ఉందో అది ఈ మూవీ నేమ్ అనేటువంటి వాల్యూలోకి అసైన్ అవుతుంది. అక్కడి నుంచి మనం క్రియేట్ చేసినటువంటి ప్రైవేట్ స్ట్రింగ్ వేరియబుల్ ఏదైతే ఉందో దాని పేరు ఎఫ్ మూవీ, ఆ ఎఫ్ మూవీలోకి వచ్చేస్తుంది. సో తద్వారా మనకు ఇక్కడ మనం రాసుకున్నటువంటి ఇన్స్టెన్స్లో ఏమవుతుంది, ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఎక్కడికి రిటర్న్ చేస్తుంది అంటే దీంట్లోకి రిటర్న్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ ఆ విధంగా మనం మెథడ్ అనేది రాసుకోవడం జరిగింది, అవునా కదా. సో అదనమాట. సో అందుకోసం మనం ఇక్కడ ఒక టెంపరరీ ఈ యొక్క వేరియబుల్ని యూజ్ చేసాం, స్ట్రింగ్ వేరియబుల్ని. ఓకే,
సో ఇప్పుడు మనం ఫైనల్ రిజల్ట్ కోసం ఈ యొక్క ఫైనల్ మెథడ్ ఏదైతే ఉందో దీన్ని కాలప్ చేయాలి. సింపుల్. ఓకే, ఆరెంజ్ ఆబ్జెక్ట్. ఓకే, ఆరెంజ్ ఆబ్జెక్ట్ డాట్ ఎఫ్ రిజల్ట్. ఓకే, ఎఫ్ రిజల్ట్ అనేది తీసుకోవాలి. ఓకే, దీన్ని కాల్ చేయాలి. అయితే ఇక్కడ దీంట్లో ఏం చేయనక్కర్లేదు, మీరు జస్ట్ దీన్ని కాల్ చేస్తే చాలు. ఇక్కడ ఒకసారి నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్లాస్లో ఉన్నటువంటిది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంపోర్ట్ అనేటువంటి ప్యాకేజ్ ద్వారా నేను స్కానర్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ స్కానర్ ఇన్పుట్ అనేటువంటి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, స్కానర్ వేరియబుల్. ఓకే, ఆ తర్వాత ఈ యొక్క ఆరెంజ్ అనే క్లాస్ని మనం యూజ్ చేయడం కోసం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఇది మనకు తెలిసిందే. అండ్ ఇక్కడ యూజర్ కోసం ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. ఏమని? మీ యొక్క ఫేవరెట్ మూవీ నేమ్ని ఎంటర్ చేయమని. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ మనకు. అండ్ నెక్స్ట్ యూజర్ ఎంటర్ చేయడానికి మనం ఒక ఇన్పుట్ వాల్యూ అంటే ఈ యొక్క స్కానర్ని యూజ్ చేస్తున్నాం. సో ఒక టెంపరరీ స్ట్రింగ్ వేరియబుల్ని క్రియేట్ చేసుకొని ఈ యొక్క స్కానర్ని యూజ్ చేసే విధంగా మనం సెట్ చేసుకున్నాం. సో ఈ టెంపరరీ వేరియబుల్ నేమ్ని మనం ఏం చేసామంటే నెక్స్ట్ మెథడ్లో యూజ్ చేసినటువంటి ఈ క్లాస్లోని ఫస్ట్ మెథడ్లో మనం సెట్ మూవీ అనే మెథడ్లో దీన్ని ఇక్కడ పారామీటర్ లాగా యూజ్ చేస్తున్నాం. సో యాక్చువల్లీ ఈ మెథడ్కి ఒక పారామీటర్ ఉండడం వల్ల ఆ పారామీటర్లోకి ఈ వాల్యూ అనేది అసైన్ అవుతుందని దీని అర్థం అనమాట. ఓకే, సో ఎక్స్ మూవీ ఈజ్ ఈక్వల్ టు మూవీ నేమ్ అనే అర్థం అనమాట. సో మూవీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మూవీ. ఓకే, సో ఈ విధంగా అది పని చేయడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ ఫైనల్ రిజల్ట్ని కాలప్ చేసాము. ఇక్కడ ఫైనల్ రిజల్ట్లో ఏముంది? ప్రింట్ ఎఫ్ ద్వారా మనం ఏం చేసాము, కొంత టెక్స్ట్ అనేది రాసుకొని ఆ తర్వాత %s అనేది యూజ్ చేసాం. సో ఈ %sలో ఈ యొక్క సెకండ్ ఆర్గ్యుమెంట్ నుంచి వచ్చిన వాల్యూ రీప్లేస్ అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చే వాల్యూ ఏంటి? గెట్ మూవీ అనే మెథడ్లో మనకి ఇచ్చేటువంటి వాల్యూ, రిటర్న్ చేసేటువంటి వాల్యూ ఏంటంటే ఎఫ్ మూవీ. సో యువర్ ఫేవరెట్ మూవీ ఈజ్ ఎఫ్ మూవీ. మరి ఎఫ్ మూవీ అనేది ఏంటి? యూజర్ ఎంటర్ చేసినటువంటి విషయం. ఓకే, సో యూజర్ ఏది ఎంటర్ చేస్తే అది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ అని చెప్పేసి అతను ఎంటర్ చేసినట్లయితే యువర్ ఫేవరెట్ మూవీ ఈజ్ అవతార్ అని చెప్పేసి మనకు రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. సో ఒకసారి చెక్ చేద్దాం, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా ఒకసారి చూసుకోండి. ఓకే, ఎర్రర్స్ ఏం లేవు. ఓకే, సో ఇప్పుడు మనం రన్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే, సో రన్ పై క్లిక్ చేసినట్లయితే ఓకే పై క్లిక్ చేయండి. ప్లీజ్ ఎంటర్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ మూవీ అన్నాడు. ఓకే, సో ఇక్కడ నేను బాహుబలి అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను. చూడండి, బాహుబలి అని టైప్ చేసినప్పుడు యువర్ ఫేవరెట్ మూవీ ఈజ్ బాహుబలి అని చెప్పేసి వచ్చేసింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ ఎంటర్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ మూవీ. మళ్ళీ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ అని చెప్పేసి టైప్ చేశాను అనుకోండి. యువర్ ఫేవరెట్ మూవీ ఈజ్ అవతార్ అని చెప్పేసి నాకు పర్ఫెక్ట్ రిజల్ట్ని ఇచ్చేసింది. సో ఇది ఒకవేళ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు మీకు. ఇక్కడ ఏంటంటే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే, ఓకే, కాన్సన్ట్రేట్ చేశారంటే దీనికి అర్థం చేసుకోవడం అంత పెద్ద విషయం ఏం కాదండి. ఓకే, ఒక సింపుల్ ప్రోగ్రామ్, ఒక పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్. ఓకే, ఒక పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఓకే, సో జావాలో మనం ఇంత పర్ఫెక్ట్గా చాలా చక్కగా కొంచెం క్రిటికల్గా అనిపించినా కూడా, కొంచెం డిఫికల్ట్గా అనిపించినా కూడా కష్టపడితే రానిదేది రాదు, నేర్చుకోలేనిది లేదు. ఓకే, సో హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీవేస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. సో ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.